తీసుకున్నాను కదా, ఒక బకెట్కి మనకి కొంచెం తీసుకుంటే చాలండి, మరి ఎక్కువ ఏం వేయవసరం లేదు. మనకి గంజి ఉంటుంది కదా, మనం బియ్యం ఇప్పుడు కూడా వస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. ఇవి ఎక్కువగా కార్తీక మాసంలో పండుతాయి, కానీ ఇప్పుడు కూడా మన ఆరెంజ్ అనమాట. చాలా స్వీట్ ఉంటుందండి. తొనలు అంటే జ్యూస్ చేసుకోకూడదు. ఇది పందిరి కట్టుకోవడం వల్ల మనకి చెయ్యి అందుతుంది, చక్కగా కోసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండేలాగా మనం కట్టుకున్నాం అనుకోండి. పందిర్లు కూడా చాలా ఇంపార్టెంట్ టెర్రస్ గార్డెన్ పైన. ఈ పందిరు కట్టడం వల్ల మనకి ఎన్నో రకాల పందిరి జాతి మొక్కలు అంటే ఏంటంటే బేర, ఆనప, కాకర, దొండ, ఇంక ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయండి వెరైటీస్. అవన్నీ ఇదిగోండి అర్త్వామ్స్ ఇలా హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోయానండి. ఎండాకాలం వచ్చిందండి, చాలా విపరీతమైన ఎండలు. నాకు కూడా వీడియో తీయడం చాలా కష్టమైపోతుంది ఈ సమ్మర్లో. ఎందుకంటే మరి 9 o'clock కల్లా పైకి రావడానికే చాలా కష్టంగా ఉంది, అంత హీట్గా ఉందండి. ఈ టైంలో చక్కగా మనం బియ్యం ఆరబేసుకోవచ్చు, అలాగే పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, చాలా వడియాలు పెట్టుకోవచ్చు, చాలా పనులు ఈ సమ్మర్లోనే చేసుకుంటూ ఉంటాం కదా. ఓకే, అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే వచ్చానండి. కానీ ఇప్పుడు నేను ఈ మొక్కలకి ఏం ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నానో మీకు చూపిస్తాను. బిఫోర్ వీడియోలో నేను చెప్పాను కదండి, హార్వెస్ట్ అయిన తర్వాత ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలని. అది ఇస్తే పోత వస్తుందని చెప్పాను కదా, అలాగే ఇక్కడ కూడా వచ్చింది చూడండి ఒకసారి వచ్చి. అలా అది ఇవ్వగానే మనకి ఇలా స్టార్ట్ అవుతుంది. పచ్చిమిరపకాయ మొక్క చూడండి, ఫుల్ పోత మీద ఉంది. మీకు ప్రూఫ్ కోసం బిఫోర్ వీడియో చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి. ఆ ఫర్టిలైజర్ ఇవ్వండి, చాలా బాగా పోస్తుంది. అలాగే పువ్వులు కూడా అప్పుడు కోసేసానా, అదిగోండి మనకి 3-4 days కల్లా మళ్ళీ కనకాంబరాలన్నీ రెడీ అయిపోయాయి. డాలియాస్ వస్తున్నాయి. ఇక్కడ చూడాలంటే ఎన్నో అడినియమ్స్, ఫ్లవర్స్, కాస్మోస్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, మన గార్డెన్లో రోజెస్ ఉన్నాయి. ఇలా అన్నీ పోస్తున్నాయి. ఓకే అండి, ఇప్పుడైతే నేను ఏం ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నానంటే, మొక్కల్లో ఇప్పుడు మనం కాయగూరలు బాగా రావాలి, సమ్మర్ కదండి, సరిగా ఎక్కువ అంటే లావుగా రాకపోవడం కానీ, బీరకాయలైనా ఇలా మనకి సైజులు రాకపోవడం కానీ జరుగుతుంటుంది కదా. అందుకని సైజు కోసం నేను ఒక ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాను. అదేంటనేది చూసేద్దామండి. చూడబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేశారంటే ఎప్పటి వీడియోస్ అప్పుడు మీకు రోజు వస్తూ ఉంటాయి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఓకే అండి, మనం ఇప్పుడైతే ఫర్టిలైజర్ తయారు చేసుకుందాం, పదండి వీడియోలోకి. నెలకు ఒక్కసారైనా సరే ఈ ఫర్టిలైజర్ని తయారు చేసి ఇవ్వాలండి. తప్పకుండా ఇవ్వడం వల్ల మొక్కల్లో మంచి బలాన్ని చేకూర్చి మంచి సైజు వెజిటబుల్స్ అయితే వస్తాయండి, ఫ్రూట్స్ అయినా కూడా. అయితే ఇది తయారు చేసుకోవడానికి నేను ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ ఎమల్షన్ అండి ఇది. 2 eggs తీసుకొని పగలగొట్టుకొని మిక్సీలో వేసుకున్నాను. అలాగే 2 oilsని మిక్స్ చేసుకున్నాను. 2-3 oils వరకు మిక్స్ చేసుకోవచ్చండి. నీమ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా వంట నూనె అలాగే పల్లీల నూనె కూడా వేసుకున్నాను, ఒక 1/2 cup అండి. ఇదంతా కూడా మిక్సీలో బాగా మిక్స్ అయిపోవాలి. చాలా షేక్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. బాగా నురగలాగా వస్తుంది ఈ ఫర్టిలైజర్. ఓకే అండి, చూసారు కదండి, ఈ విధంగా చూడండి, నొరగలాగా మనకి ఇలాగా వైట్గా పాలలాగా తయారవుతుందండి మిక్సీ కొట్టిన తర్వాత. ఇప్పుడు ఈ ఎగ్ ఎమల్షన్ని మనం చక్కగా, ఇది నేను 2 eggs తీసుకున్నాను కదా, ఒక బకెట్కి మనకి కొంచెం తీసుకుంటే చాలండి, మరి ఎక్కువ ఏం వేయవసరం లేదు. మనకి గంజి ఉంటుంది కదా, మనం బియ్యం గంజి ఎలా ఉంటుంది ఆ రకంలో వంట చేసుకునేటప్పుడు గంజి ఎలా వస్తుందో ఆ రకంగా మనం ఇది కొలత చూసుకోవడమే. పల్చగా ఉండాలండి ఏదైనా సరే. ఇది ఏ వెజిటబుల్స్ మొక్కకి ఇచ్చినా, ఫ్లవర్స్కి ఇచ్చిన, అలాగే ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఇచ్చిన చాలా బాగా కాస్తాయండి. ఇగో నేను ఇప్పుడు ఇక్కడ మనకుంది కదా, ఈ బార్బడస్ చెర్రీ మొక్కకి ఇస్తున్నాను. ఏదైనా కూడా వాటర్ వేసిన తర్వాతే ఇవ్వండి. నేనైతే మీకు చూపించడానికని ఇప్పుడు చాలా ఎండగా ఉన్నా ఇచ్చేస్తున్నాను. మార్నింగ్ ఇచ్చానండి, వాటరింగ్ చేశాను, అయినా ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొచ్చి ఇస్తున్నాను. అలాగే ఏ మొక్కకైనా ఇక్కడ చూసారు కదా, ఆరెంజెస్ మనకి ఆరెంజ్ ప్లాంట్స్కి, ఫ్రూట్ ప్లాంట్స్కి, అలాగే వంగ మొక్కలకి, ఇవ్వండి వంకాయలు ఇలా గుత్తులుగా రావాలంటే మనం ఫస్ట్ సైజ్ కూడా కావాలంటే ఇలా ఇస్తూనే ఉండాలి. కాల్షియం రిచ్ ఉంటుంది కదా మనకి. టొమాటో ప్లాంట్స్కి కూడా బాగా పనిచేస్తాయి, మళ్ళీ పోత వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వంగ మొక్కలు చూసారు కదా, అలాగే వంకాయలకి ఇక్కడ సపోటాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి సీజన్ కదా, సపోటాలు కూడా మా ఊర్లో అయితే భలే పండేయండి, తెచ్చుకున్నాము. తియ్యగుంటాయి ఆ పళ్ళు కూడా. ఇక్కడ గార్డెన్లో కూడా పెంచేసుకుంటున్నాం మనం. గార్డెన్లోనే ఎన్నో ఉన్నాయండి ఫ్రూట్స్, అవన్నీ కూడా అవే.
మీకు దగ్గర నుంచి చూపించడానికి అవ్వటం లేదు. ఇదిగోండి అవన్నీ అవే సపోటాలు చూసారు కదా. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఫుల్గా పూత మీద ఉంది, చూస్తున్నారు కదా ఎంత ఫ్లవరింగ్ ఉందో. మరి ఈ టైంలో కనుక ఇస్తే ఇక్కడ ఆల్రెడీ చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తున్నాయి, పెద్దవి అవ్వాలంటే ఇదనమాట ఈ టైంలో మనం. అలాగే ఇక్కడ బీరకాయలు ఉన్నాయి కదా, వీటికి కూడా ఇస్తాను. ఇందులోనే ఉంది ఆ మొక్క కూడా. అలాగే పచ్చిమిరపకాయల మొక్కలకి ఇది, దీనికి కూడా పూత వచ్చింది కదా. ఇప్పుడు మనకి అది కాపు రావాలి, కాయలుగా మారాలంటే ఈ కాల్షియం చాలా అవసరం. అలాగే కనకాంబరాల ప్లాంట్స్కి, కదా దొండ మొక్కలకి అన్నిటికీనండి. ఇక ఏది లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు కాల్షియం లిక్విడ్ ఫర్టిలైజరు. కాకపోతే ఏంటంటేనండి మనం ఆకుకూరలకి మానేయచ్చు, ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వవసరం లేదు. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇస్తే ఇంకా బాగా ఫ్లవరింగ్ వస్తుంది, తప్పకుండా ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామా, పదండి. ఫస్ట్ మనం ఇక్కడ చూడండి చామదుంపలు ఉన్నాయండి. చామదుంపలు మనం హార్వెస్ట్ చేసేద్దాము, ఎందుకంటే చాలా నాళ్ళు అయిందండి వేసి. నాకు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇలాగా మట్టిలోని. ఇదిగోండి దుంపలు కొంచెం కనిపిస్తున్నాయి. ఎన్ని ఉంటాయని ముందు తీసేసుకుందాం, మళ్ళీ ఇవి నాటుకోవచ్చు. నేనైతే మొత్తం లాగేస్తున్నాను. ఓకే, ఇగోండి. చాలా బాగా ఊరేయండి, చాలా బాగా ఊరాయి. ఇది మళ్ళీ మనం వేరే వేసేసుకుంటే మళ్ళీ మనకు వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారా, ఇవన్నీ అవే. ఇలా మనం అప్పుడప్పుడు భూమిలో పండించుకునే పంటలు కూడా మనం ఇలా టెర్రస్ పైన పెంచుకోవచ్చు. హ్యాపీగా మనం హార్వెస్ట్ చేసుకుంటే ఇన్ని రకాల దుంపల జాతులు కూడా పెంచుకోవచ్చండి. ఇంకా నేను ఇదేమంటారు గాలిలో పెంచే దుంపలు అవి కూడా ఆర్డర్ పెట్టానండి స్వరూప్ గారి దగ్గర. అవి వస్తే అవి కూడా వేసుకుందాం, అవి చాలా మంచిది హెల్త్కి. ఇంకా అడుగుని బోర్డు ఉన్నాయండి. ఓకే, ఎన్ని వస్తున్నాయి. ఇదిగోండి అర్త్వామ్స్ ఇలా పెరుగుతాయి అన్నమాట మనకి భూమిలోని. ఇది ఉందంటే మనం చక్కగా ఆర్గానిక్గా పెంచుకుంటున్నామని లెక్క. మట్టి మంచిగా మనం ఎలాంటి పెస్ట్ యూజ్ చేయట్లేదని, అంటే ఇప్పుడు కొత్తగా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు కదా, అలాంటి కెమికల్స్ అవి లేకపోతేనే ఇలాగ అర్త్వామ్స్ మనకి దొరుకుతాయి. అదే కెమికల్ వేస్తే చనిపోతాయి కదండి, బతకం అనమాట. ఓకే, ఇంకా లేవులేండి, ఇక్కడ ఉన్నట్టుంది. తవ్వితే బాగుంది, తవ్వుదాం. ఇదిగోండి అయిపోయి ఈ మాత్రం ఉన్నాయండి. చిన్న టబ్లో వేసినా మనకి ఇలా వచ్చాయి. ఇదిగోండి చిన్న గ్రో బ్యాగ్ అనమాట, ఫ్లాట్గా ఉండే గ్రో బ్యాగ్లో వేసుకున్నవి. ఓకే, మిగిలిన కూడా హార్వెస్ట్ చేసుకుందామా అండి. దొండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందామండి. ఇవి అలా వచ్చేస్తుంటాయండి. దొండకాయలు ఫ్రై, దొండకాయలు పప్పులో వేసి వండుకుంటున్నాను. అబ్బాయి మామూలుగా లేదండి, టేస్ట్ అయితే అద్భుతం. మనకి నాటు దొండ అలాగే పెన్సిల్ దొండకాయలు ఉన్నాయి. సైజు కూడా చూసారు కదండి, ఇంత పెద్ద సైజు మనకి భూమిలోనే వస్తాయి. అలాంటిది చక్కగా ఇలా మనం చిన్న టబ్లో కూడా ఇంత సైజులు పెంచుకుంటున్నామంటే ఇంత మంచి ఫర్టిలైజర్స్ ఇస్తేనే కదండి. చూడండి ఎన్ని కాస్తున్నాయో. తెంపలేమండి, చెయ్యి పీకేస్తుంది, అన్ని కాస్తాయి ఇవి. మధ్య మధ్యలో కంపోస్ట్లు ఇస్తూ ఉంటాను, కిచెన్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, అలాగే మెన్యూర్స్ క్రమం తప్పకుండా ఇస్తే చాలండి. ఇగోండి అప్పుడే చేతులు నిండిపోయి ఇంకా చాలా ఉన్నాయి, పదండి అవి కూడా కోసుకుందాం. ఓకే, ఇవి చూడండి ఎన్ని లైన్గా ఉన్నాయో. మనకి ఇలాగా పందిరి కట్టుకోవడం వల్ల మనకి చెయ్యి అందుతుంది, చక్కగా కోసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండేలాగా మనం కట్టుకున్నాం అనుకోండి. పందిర్లు కూడా చాలా ఇంపార్టెంట్ టెర్రస్ గార్డెన్ పైన. ఈ పందిరి కట్టడం వల్ల మనకి ఎన్నో రకాల పందిరి జాతి మొక్కలు, అంటే ఏంటంటే బేర, ఆనప, కాకర, దొండ, ఇంక ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయండి వెరైటీస్. అవన్నీ కూడా ఈ పందిరి వేసుకోవడం వల్ల మనకి ఈజీగా పండించుకోవచ్చు. చాలా బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట వేర్లు. అంటే పెద్ద టబ్స్లోనే వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మనకి చాలా కాపు వస్తుంది. చూసారా దొండకాయలు ఎన్ని కాస్తున్నాయో. ఇవన్నీ అవేనండి, కొయ్యాలే కానీ ఓపుకుండి చాలా వస్తున్నాయి. ఇదిగోండి చెయ్యి పీకేసింది, బొట్ట నిండిపోయింది. నేను ఇంకా చూపించడం ఎందుకని కోసాను. నెక్స్ట్ ఇక్కడ కాకరకాయ ఉందండి, చిట్టి కాకర.
అసలండి ఇంక ఉండవనుకుని ఇక్కడికి వస్తే ఎక్కడ ఉన్నాయండి బాబు, కొయ్యలేకపోతున్నాను, చెయ్యి లాగేస్తుందండి. అబ్బాయి ఎంత సైజు చూడండి, అవి బాగున్నాయి దొండకాయలు అయితే, సూపర్ కదా. ఓ ఎక్సలెంట్ క్రాప్ అండి ఈరోజు. దొండకాయలు బాగా వచ్చాయి, అలానే మనకి చామదుంపలు అవి కూడా బాగా వచ్చాయి కదా. ఇంకా లేవులేండి. రైట్ రండి. స్టెమ్ కటింగ్ ద్వారా పువ్వులో పువ్వు పూస్తుందండి. ఇది స్టెమ్ కటింగ్తో పెంచింది. ఇగో ఇందులోనే పువ్వులు పూసేస్తుంది. మందార పువ్వు చాలా బాగుంది కదండి. ఇలా నేను స్టెమ్స్ కటింగ్తో కూడా పెంచుతాను కొన్ని మొక్కలను అయితేనండి. అలాగే ఇక్కడ మనకి ఒక ఆరెంజ్, అంటే ఇది బత్తాయి పండేనండి. మనకి ఏంటంటే తొనలు ఉంటాయి, ఇవి కట్ చేద్దాము. ఇదేంటంటే వైట్ ఆరెంజ్ అనమాట. చాలా స్వీట్ ఉంటుందండి. తొనలు అంటే జ్యూస్ చేసుకోకూడదు, ఇది తొనల్లాగే తీసి తినాలి. ఒకటి మొన్న వచ్చినప్పుడు అయితే ఇక్కడ రాలిపోయి ఉంది, అది చక్కగా ఓపెన్ చేసుకొని తొనలన్నీ తింటే స్వీట్ ఉందండి, ఇది సూపర్. అలాగే ఇక్కడ మనకి బీరకాయలు కూడా ఉన్నాయి, నేతి బీరకాయలు. మీకు ఎవరికైనా ఇంకా నేతి బీరకాయలు కాస్తున్నాయండి, కాస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మాకు ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు సీజన్ అవునో కాదో నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు కూడా వస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. ఇవి ఎక్కువగా కార్తీక మాసంలో పండుతాయి, కానీ ఇప్పుడు కూడా మన గార్డెన్లో ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఉంది ఏంటంటే ఇది సీడ్స్ కానీ ఉంచానండి, చూడలేదని చెప్పి ఒకసారి మిస్ అయ్యాను అనమాట. ఇది కూడా తీసేద్దాం. ఓ దీనివల్ల ఏంటంటే విత్తనాలు మనం సేవ్ చేసుకోవచ్చు. మనం చక్కగా నెక్స్ట్ మనం మళ్ళీ నవంబర్లో వేసుకుంటాం కదండి. నవంబర్లో వేస్తే కార్తీక మాసం అక్టోబర్ నుంచి వేసేసుకోవచ్చు. అక్టోబర్లో వేసేస్తే నవంబర్, డిసెంబర్, జనవరి ఇవన్నీ ఇప్పటి వరకు కాస్తున్నాయంటే గ్రేటే, వస్తూనే ఉంటాయండి. ఇక్కడ మనకి పర్పుల్ వంగ ఉందండి, కట్ చేసుకుందాము. చాలా లేత వంకాయలు కాస్తున్నాయి ఇప్పుడిప్పుడే. అంటే ఒక క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంటాయి కదా చిన్న వంకాయలు. ఇవి గుత్తి వంకాయల కింద చాలా బాగుంటాయండి. గుత్తి వంకాయ వండుకుంటే సైజ్ కూడా అలాగా కరెక్ట్గా ఉంది కాబట్టి. ఇంక ఇక్కడ ఉన్నట్టుంది, బాగున్నాయి కదండి కలర్ కూడానా. ఇవి చిన్నగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ వైట్ బ్రింజల్ ఉందండి, ఎగ్ బ్రింజలు. ఇవి ఎల్లోగా వచ్చేస్తున్నాయి. సో ఎల్లో కలర్లో వస్తున్నాయి అంటే మనకి పండిపోతాయి. మొక్క కూడా కొంచెం పెస్ట్ పట్టింది, సో మనం పెస్ట్ కంట్రోల్ కూడా ఇవ్వాలండి మొక్కకి. అందుకని ఇంక ఇవి తీసేస్తున్నాను, ఎందుకంటే ప్రూనింగ్ చేస్తాను. మొక్క డల్గా ఉంది కాబట్టి ప్రూనింగ్ చేస్తే మనకి అప్ కంట్రోల్ అవుతుంది. తర్వాత ఏదైనా స్ప్రే చేయాలి. ఈ కొంచెం సైజ్ కూడా చిన్నగానే ఉన్నాయండి, మొక్క పాడవడం వల్ల ఎదగడం లేదు, అందుకే ఇంకా తీసేస్తున్నాను. ఇవి చాలానే వచ్చాయండి, పర్లేదు. మల్బరీస్ ఉన్నాయండి, తీసుకుంటారండి. ఇక్కడ ఒక మొక్క ఉంచాను, ఇది ఉంది, అక్కడక్కడ ఉన్నాయి అన్నమాట. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇవి పండుతాయి, చిన్నగా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి కొంచెమే ఉన్నాయండి. ఇవి మళ్ళీ రాలిపోతాయి, తీసేసుకోవడం బెస్ట్. ఓకే, ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, తీసుకుందాం. పొడవు వంకాయలు ఇవి. ఇవేంటంటే మనకి వైట్ పొడవు వంకాయలు వచ్చాయి, ఈ రెండు కట్ చేద్దామండి. అలాగే ఇక్కడ మనకి చూసారా వామాకు, ఈ వామాకుతో బజ్జీలు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పకోడీ వేసుకోవచ్చు కదా. ఇంకా ఉంటుంది, ఇదో ఇదంతా అదండి. ఇవి సరిపోతాయి. ఇక్కడ ఉందండి పర్పుల్ వంకాయ, ఇదొకటి. ఇక్కడ క్యాప్సికమ్స్ ఇంకా వస్తున్నాయి మళ్ళీని, ఎప్పుడు చేస్తుంటాం కదా హార్వెస్ట్. అలాగే ఇక్కడ మనకి పొడవు సూర్యముఖి మిర్చి ఉంది. ఓకే, ఇవన్నీ అవే అండి. అయిపోయినాయి, తీసేసుకుంటే మిగిలినవి ఎదుగుతూ ఉంటాయి. ఇక్కడెక్కడో చూసాను, ఇదో ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ మనకి షార్ట్ బీరలు చిన్న చిన్న బుజ్జి బీరకాయలు పండుతున్నాయండి. ఇవి నేతి బీరకాయల్లో ఒక వెరైటీ అనమాట. మన దగ్గర ఇంతకుముందు సీడ్ ఉంది కదా, అదేనండి. ఇది గుత్తిగా కాస్తాయి, కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఇదొకటి. ఇక్కడ ఒక్కటే ఉందండి. ఇక్కడ బ్లాక్ మిర్చి ఉందండి. ఒకటైతే కొంచెం సీడ్స్కి రెడీ అయింది, పండింది. అలాగే ఇక్కడ ఉంది. ఇంక లేవు కదా. లాస్ట్ అండ్ ఫైనల్ మనకి కరివేపాకు కోసుకుందామండి. ఎంత బాగా ఎదుగుతుందో చూడండి గ్రో బ్యాగ్లో. ఇక్కడ నేను కట్ చేస్తే మళ్ళీ వస్తుందని చెప్పి ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఎలాగో అవసరం. చాలా బాగుందండి, మంచి సువాసన భరితంగా ఉంది కరివేపాకు. ఇది కూడా ఒక 2 స్టెమ్స్ తీసుకుందాము. అన్నిట్లో అవసరం కదండి కరివేపాకు. ఇది లేకపోతే మనకి కిచెన్లో నడవదు కదా. రైట్, కొంచెం ఇలా ముదురు స్టెమ్స్ తీసేసామంటే పక్క నుంచి వేరేగా జంటలు పెట్టుకొస్తుంది. నాకైతే ఇప్పుడు ఇది సరిపోద్ది అనుకుంటున్నాను. రావట్లేదు. ఓకే అండి, మంచి సువాసన భరితమైన కరివేపాకుతో లాస్ట్ అయిపోయిందండి. ఇదండి మన హార్వెస్ట్. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందండి. ఈరోజు హార్వెస్ట్ అయితే నాకు కలుపులు నిండిపోయింది. ఇక్కడ చూడండి, వామాకు కూడా తెంపుకున్నాము, బజ్జీలు వేసుకుందామని చెప్పి. ఇక్కడ వంకాయలు అయితే 4 రకాల వంకాయలు వచ్చాయండి. ఇంకొచ్చేసి దొండకాయలు అయితే చాలా కాసాయి, 1 కేజీ ఉంటాయండి. బీరకాయలు వచ్చాయి సీడ్స్కి. అలాగే కొన్ని ఫ్రూట్స్ చూసారు కదా, ఆరెంజ్, మల్బరీ, కాకరకాయ ఒకటే ఉంది. మిరపకాయలు కొన్నే వచ్చాయి. నెక్స్ట్ ఈ నేతి బీరకాయలు చిన్నవి, ఇవి కూడా వచ్చాయండి. ఇంకా మనకి చామదుంపలు చాలా బాగా వచ్చాయి, బాగా ఊరాయండి. ఈరోజు స్పెషల్ అయితే ఇవి. మనం ఇప్పటివరకు తెంపుకోలేదు, చాలా చక్కగా వచ్చాయండి. ఇలాగా హెల్తీ వెజిటబుల్స్ని పండించుకోవాలనుకుంటే మీరు కూడా ఇప్పుడే తప్పకుండా టెర్రస్ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయకపోతే చేసేయండి. ఇంకా టైం లేట్ చేయొద్దు, ఓకేనండి. సాయిల్ ఇప్పుడు మీరు సాయిల్ మిక్స్ కలిపి ఉంచుకుంటే వర్షాలు పడుతుంటాయి కదా, ఆ టైంలో మనం నారు తెచ్చుకొని వేసుకున్నా కూడా చక్కగా మంచి ఈల్డ్ అయితే సంపాదించుకోవచ్చు. మన గార్డెన్లో ఇన్ని వెజిటబుల్స్ వచ్చేయండి. మరి నచ్చిందండి వీడియో? ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.